హలో ఫ్రెండ్స్, గుడ్ డే. ఇవాళ మనం ఒక లగ్జరియస్ ప్రాజెక్ట్ అట్ మన కోకాపేట్ వారార్ ఎగ్జిట్ 1 దగ్గర నియర్ బైలో ఉన్న ఒక ప్రీమియం ప్రాజెక్ట్ వాక్ త్రూ వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకి మార్కిస్ అని మనకి దివ్యశక్తి రియాలిటీ అండ్ ఎస్ఎస్ఐ వాళ్ళ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 5 ఏకర్స్లో 295 లగ్జరియస్ ఫ్లాట్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్. ఇది ఆల్రెడీ హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 2 టవర్స్, టోటల్ 3 టవర్స్ అనేది ఉండటం జరుగుతుంది. 2 టవర్స్ వచ్చేసి 42 ఫ్లోర్స్ అనేది ఉండటం జరుగుతుంది. అట్లాగే థర్డ్ టవర్ వచ్చేసి 46 ఫ్లోర్స్ అనేది ఉండటం జరుగుతుంది. ఫస్ట్ 2 టవర్స్ ఏదైతే 42 ఫ్లోర్స్ అనుకున్నా అవి లార్జ్ సైజ్ ఫ్లాట్స్ అనేది ఉండటం జరుగుతుంది. అట్లాగే 46 ఫ్లోర్స్ ఏదైతే టవర్ అనేది ఉందో దాంట్లో మనకి డూప్లెక్స్ ఫ్లాట్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనకి క్లబ్ హౌస్ వచ్చేసి 51,200 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పోడియం లెవెల్లో 87,000 ఎస్ఎఫ్టీ ల్యాండ్స్కేప్డ్ ఏరియాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మనకి పోడియం లెవెల్లో సీలింగ్ హైట్ వచ్చేసి 25 ఫీట్ హైట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అట్లాగే మనకి ఫ్లాట్స్ వైజ్ వచ్చేసి ఫ్లాట్స్లో 9 ఫీట్ మెయిన్ డోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మనకి ఫస్ట్ 2 టవర్స్లో ఏదైతే 42 ఫ్లోర్స్ ఉన్నాయో దాంట్లో ఫ్లోర్ టు సీలింగ్ హైట్ అనేది 12 ఫీట్ హైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఫ్లోర్ టు ఫ్లోర్ హైట్. అట్లాగే మనకి డూప్లెక్స్ టవర్స్లో వచ్చేసి సీలింగ్ హైట్ అనేది 12.5 ఫీట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఎనీ టవర్లో 360 డిగ్రీస్ పెనారమిక్ వ్యూస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మనకి లొకేషన్ వైజ్గా కూడా వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఎగ్జిట్ 1కి వెరీ వాకబుల్ డిస్టెన్స్లో అనేది ఉండటం జరిగింది. మనకి ఎగ్జిట్ 1 వచ్చేసి మీకు అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి కోకాపేట్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్. సో అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి సైడ్ వర్క్ చేసే వాళ్ళకు ఉందో వెరీ కన్వీనియంట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్లాట్ సైజెస్ వైజ్ వచ్చేసి మనకి 5,185 ఎస్ఎఫ్టీస్ అండ్ 9,765 ఎస్ఎఫ్టీస్, 6,750 ఎస్ఎఫ్టీ, 6,810 ఎస్ఎఫ్టీస్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో 9,765 ఎస్ఎఫ్టీఎస్ అనేవి డూప్లెక్స్ ఫ్లాట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో 3 టవర్స్ విత్ సెపరేట్ క్లబ్ హౌస్ అండ్ పోడియం లెవెల్ ఎమ్యూనిటీస్, అవుట్డోర్ ఎమ్యూనిటీస్ అన్నీ లగ్జరియస్గా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఈచ్ ఫ్లాట్కి ప్రైవేట్ లిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ యూనిట్కి 2 ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 5 ఏకర్స్లో 295 ఫ్లాట్స్, 4 and 5 BHK ఫ్లాట్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ప్రైసింగ్ డీటెయిల్స్ అయ్యి మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయొచ్చు. ఎవరికన్నా బడ్జెట్ ఓకే, ఆల్మోస్ట్ బడ్జెట్ నో ఇష్యూ, కొంచెం ప్రీమియం ఫ్లాట్స్ మంచి లొకేషన్లో కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ చెక్అవుట్ చేసి డీటెయిల్స్ మా దగ్గర నుంచి తీసుకుని మీకు మ్యాచ్ అయితే కనుక మీరు సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవచ్చు. మాత్రం మీకు బెస్ట్ ఇన్వెంటరీ అండ్ బెస్ట్ ప్రైసింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. సో కన్స్ట్రక్షన్ వైజ్ వచ్చేసి ఇది మై ఓన్ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి క్లబ్ హౌస్ అనేది ఇది 51,000 ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ G+5 ఫ్లోర్స్లో డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనకి గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి బ్యాంకెట్ హాల్ ప్లస్ కెఫెటేరియా, అట్లాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇండోర్ గేమ్స్, టేబుల్ టెన్నిస్, కార్డ్ రూమ్, గెస్ట్ రూమ్స్ అండ్ ఎయిర్ హాకీ. అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి లాంజ్, ప్రివ్యూ థియేటర్, బ్యాడ్మింటన్ కోర్ట్, బార్ లాంజ్, బిలియర్డ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి థర్డ్ ఫ్లోర్ వచ్చేసి స్పా, వెయిటింగ్ లాంజ్, స్క్వాష్ కోర్ట్, జికోజీ అండ్ సెలూన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అట్లాగే మనకి ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి లాబీ, కాన్ఫరెన్స్ రూమ్, కోవర్కింగ్ స్పేస్, ఏరోబిక్స్, బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది.